అందరికీ నమస్కారం, శుభోదయం. ఈరోజు ప్రధాన దినపత్రికలోని వార్తలుగా విశ్లేషించినట్లయితే, ముందుగా ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే, కాంగ్రెస్ వైఫల్యానికి హిందూ ముద్ర. తమ మందకొడి వృద్ధి రేటును హిందూ వృద్ధి రేటుగా చూపే ప్రయత్నం చేశారు. అతిపెద్ద సమూహాన్ని అవమానించారు. మేము వచ్చాక ఆ విషవలయం నుంచి బయటపడేశాం. 12 ఏళ్లలో దేశాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళాం. ప్రజలే దేవుడి ప్రతినిధులు. వారు సుస్థిరత అవసరాన్ని గుర్తించారు. $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి రాష్ట్రాలు పోటీ పడాలి. ఎన్డీఏ భేటీలో మోదీ స్పష్టీకరణ. ఎన్నికైన నిరంతరాయ సుదీర్ఘ ప్రధానిగా సేవలపై నేతల అభినందన. నిన్న జరిగినటువంటి ఎన్డీఏ సమావేశం చాలా ఆహ్లాదకరంగా, ఆనందదాయకంగా జరిగింది. సుదీర్ఘంగా 12 సంవత్సరాల పాటు ఏకధాటిగా ప్రధానిగా సేవలందించిన ప్రధాని నరేంద్ర మోడీని సహచర మంత్రులతో పాటు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు, డిప్యూటీ ముఖ్యమంత్రులు అందరూ కూడా అభినందించడం జరిగింది. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల ముఖ్యమంత్రులు, డిప్యూటీ ముఖ్యమంత్రి సీఎంలని సాధారణంగా ఆహ్వానించినటువంటి ప్రధాని నరేంద్ర మోడీని అదేవిధంగా అంతే ఘనంగా మోడీని సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఏమని చెప్పాడంటే, కాంగ్రెస్ యొక్క వైఫల్యానికి హిందూ ముద్ర వేయటం జరిగింది. అంటే వాళ్ళు చేసే తప్పులు, వాళ్ళు చేసేటటువంటి వైఫల్యాల నుంచి బయటపడటానికి ఎదుటివాడి మీద హిందూ ముద్ర వేయటం జరిగింది. వాళ్ళు చేసే మందకొడి వృద్ధి రేటును కూడా హిందూ ముద్రగా అభివర్ణించడం జరిగింది. ఈ వలయం నుంచి బయటపడటానికి చాలా కష్టపడ్డాం. అంటే ఎవరైనా తమలో ఉండేటటువంటి లోపాలని సవరించుకోవటం కోసం, దాచిపెట్టుకోవడం కోసం ఎదుటివాడి మీద బురద జల్లుతూ ఉంటారు. అది రాజకీయ చర్యల్లో ఒక భాగం. అదేవిధంగా కాంగ్రెస్ కూడా తమ యొక్క వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి హిందూ ముద్రగా వేసింది. ఆ హిందూ ముద్ర నుంచి, ఆ వలయం నుంచి బయటపడడానికి చాలా సమయం పట్టింది. అందరినీ కూడా బయట పడేసాం. ఈ 12 ఏళ్లలో దేశాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళాం. ప్రజలు కూడా సుదీర్ఘంగా స్థిరమైన ప్రభుత్వాన్ని ఆశించారు. దానికి తగ్గట్టే పరిపాలన కొనసాగింది. ఇక నుంచి రాష్ట్రం అన్నీ కూడా $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను అధిగమించడానికి రాష్ట్రాలు కూడా ఎంతో కష్టపడాలి. ఆ యొక్క అంటే $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను రూపొందించడానికి ఆ రూట్లో రాష్ట్రాలన్నీ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి రాష్ట్రాలందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. మోదీ దార్శిక నాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. 21వ శతాబ్దం మోదీదే. అనిశ్చితులను పరిమితంగానే ద్రవ్యోల్బణం. ప్రధాన నాయకత్వ పటిమకి ఇదే నిదర్శనం. ఎన్డీఏ పార్టీల కృతజ్ఞత తీర్మానాలు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రికి కృతజ్ఞతా తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ 21వ శతాబ్దం మొత్తం కూడా మోడీదే. దేశం ఎంత అనిశ్చితిలో ఉన్నా ద్రవ్యోల్బణం అనేది పరిమితంగానే ఉంది. ఇది ప్రధాన నాయకత్వ పటిమకు నిదర్శనం. అంటే ద్రవ్యోల్బణం లోటు ఎక్కువ పెరగకుండా అది పరిమితంగా, అంటే ఇన్ని సమస్యలు ఉన్నా కూడా ఆ ద్రవ్యోల్బణం అనేది పెరగనీయకుండా చేయడానికి ప్రధానమైన కారణం నాయకత్వ పటిమ అనేది ప్రధాన లక్షణం అని కృతజ్ఞతా తీర్మానంలో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అంటే ఇప్పటికి సుదీర్ఘంగా 12 సంవత్సరాలు పుష్కర కాలం. ఇప్పుడు దాకా నెహ్రూ మీద ఉన్నటువంటి ఈ రికార్డుని నరేంద్ర మోడీ గారు బద్దలు కొట్టడం జరిగింది. 4338 రోజులు జవహర్లాల్ నెహ్రూ భారత ప్రధానిగా ఉన్నాడు. నిన్నటితో 4339 రోజులతో నరేంద్ర మోడీ ఆ రికార్డ్ని బద్దలు కొట్టడం జరిగింది, క్రాస్ చేయడం జరిగింది. అంటే భారతదేశ చరిత్రలో చాలా సుదీర్ఘకాలం భారత ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీను. సరే, అభివృద్ధి సమస్యలు, అంతర్గత సమస్యలు ఎన్నైనా ఉన్నప్పటికీ కూడా 2014కు ముందు ఒక 2 టర్ములేమో స్థిరమైన ప్రభుత్వం ఉంది. అప్పుడు దాకా భారతదేశం ఎదుర్కొన్నటువంటి ప్రధానమైన సమస్యల్లో అస్థిరత కూడా ఒకటి. స్థిరమైన ప్రభుత్వం అనేది సుదీర్ఘంగా ఎప్పుడూ కొనసాగలేదు అంతకుముందు.
కాంగ్రెసే 2 టర్మ్స్ చేసింది. ఇప్పుడు బీజేపీ ఎన్డీఏ 3 సార్లు వరుసగా. కాబట్టి 3 సార్లు సుదీర్ఘంగా ఒకే నాయకుడు సుదీర్ఘంగా ప్రధానమంత్రిగా ఉండటం, అది జవహర్లాల్ నెహ్రూ యొక్క రికార్డుని అధిగమించడం జరిగింది. దానివల్ల భారతదేశం ఒక స్థిరమైన నాయకత్వం ఉండటం వల్ల ప్రపంచ దేశాలలో భారతదేశం సమిష్టిగా పటిష్టంగా తయారైంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. విదేశీ పరంగా అంటే విదేశీ శాఖ పరంగా, విదేశాలతో స్నేహ సంబంధాల పరంగా, వాణిజ్యపరంగా కానీ, రక్షణ పరంగా కానీ భారతదేశం మాత్రం చాలా పటిష్టంగా తయారైందనడంలో ఎటువంటి సందేహం లేదు. దీనికి నరేంద్ర మోడీ గారికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేయాల్సిందే. ఇకపోతే దివికెగిన దర్శక దిగ్గజం ప్రముఖ దర్శకుడు భారతీ రాజా ఎంతోమందిని నటులుగాను గాయకులుగాను తయారు చేసినటువంటి చాలా ప్రముఖ దర్శకుడు భారతీ రాజా నిన్న కన్నుమూయటం జరిగింది చెన్నైలో. అదే గుమ్మడి గోపాలకృష్ణకు కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు. మరొక ప్రముఖ నటుడు గుమ్మడి గోపాలకృష్ణకు కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చాలా ప్రముఖంగా జనాలకి మంచి ఆహ్లాదాన్ని అందించడంలో గుమ్మడి గోపాలకృష్ణ పాత్ర అనేది చాలా అనిర్వచనీయమైనది. కాబట్టి అతనికి సంగీత నాటక అకాడమీ అవార్డు కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం అనేది చాలా సరైన నిర్ణయం అని కూడా చెప్పవచ్చు. ఇకపోతే వచ్చే ఎన్నికల కోసం కాదు, వచ్చే తరం కోసం ఆలోచించాలి. ఒకానొక ప్రెస్ మీటింగ్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, అంటే వేరే ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల కోసం కాదు, వచ్చే తరం కోసం ఆలోచించాలి. ఇప్పుడుండే యువత నిర్మాణాత్మక రాజకీయాలనే కోరుకుంటుంది. కాక్రోచ్ పార్టీ ఆదరణ పొందడానికి కారణం అక్కడ తప్పులను ప్రశ్నించేటటువంటి అవకాశం ఉండటమే. కాబట్టే దానికి యువత ఆదరణ అనేది ఇప్పుడు ఎక్కువగా ఉంది. అంటే యువత ప్రశ్నించడానికి ఒక వేదిక కావాలని కోరుకుంటున్నారు. దేశ సామరస్యం కోసమే తెలంగాణపై స్పందిస్తున్నాం. ఈ విషయంలో భాజపా పాత్ర లేదు. లోకేష్తో వారసత్వ పోటీ లేదు. ఏఎన్ఐ పాడ్కాస్ట్ విత్ స్మితా ప్రకాష్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్. నిన్న ఏఎన్ఐ పాడ్కాస్ట్ విత్ స్మితా ప్రకాష్ అనే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు చాలా అంశాల మీద స్పందించడం జరిగింది. అంటే మనం వచ్చే ఎన్నికల కోసం ఆలోచించకూడదు, వచ్చే తరం పిల్లల కోసం ఆలోచించాలి. ప్రతి 20-30 సంవత్సరాలకి కూడా ఒక తరం మారుతూ ఉంటుంది. వాళ్ళ ఆలోచన యొక్క సరళ మారుతుంది. కాబట్టి మనం వచ్చే తరం కోసం ఆలోచించాలి, ఎన్నికల కోసం ఆలోచించకూడదు అని చాలా సుదీర్ఘంగా, చాలా సున్నితంగా, చాలా స్పష్టంగా మాట్లాడటం జరిగింది. అందుకే నేను ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో జరిగేటటువంటి అరాచకాలని ఆపి యువత భవిష్యత్తు కోసం మేము కలిసి ఉంటున్నాము అని చెప్పి మాట్లాడటం కూడా జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ నాతో ఆంగ్లంలోనే మాట్లాడతారు, కొన్నిసార్లు హిందీలో సంభాషిస్తారు. భాష అనేది కేవలం భావాలను వ్యక్తీకరించే సాధనం. మోదీ దేశాన్ని ముక్కలు చేసే నాయకుడు కాదు, ఏకం చేసే నాయకుడు. అందుకే ఆయనకు మద్దతు ఇస్తున్నా. నరేంద్ర మోడీ గురించి ఈ సందర్భంలో మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ నాతో ఎక్కువగా ఇంగ్లీష్లోనే మాట్లాడతారు, మధ్య మధ్యలో హిందీతోనే మాట్లాడతాడు. భాష ముఖ్యం కాదు, భావ వ్యక్తీకరణ ముఖ్యం. భావాలను వ్యక్తీకరించే పద్ధతి ముఖ్యం. నరేంద్ర మోడీ దేశాన్ని ముక్కలు చేసే నాయకుడు కాదు, దేశాన్ని ఏకం చేసే నాయకుడు అని చెప్పి ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గురించి మాట్లాడటం జరిగింది. అందుకనే ఆయనకు మేము మద్దతు ఇస్తున్నాము అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ వంచిన తృణమూల్ జోరందుకుంటున్న విలీన వార్తలు. రాహుల్తో మమత మేనల్లుడు భేటీ, తృణమూల్కు మరో షాక్. రాజ్యసభ ఎంపీ సుష్మితా దేవ్ రాజీనామా. పశ్చిమ బెంగాల్లో ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం ఏర్పడిందో తృణమూల్ కాంగ్రెస్లో ప్రకంపనలు మొదలయ్యాయి. దాదాపు 68-69 సీట్లు గెలుచుకున్నటువంటి మమతా బెనర్జీ 70 చిల్లర గెలుచుకున్నటువంటి మమతా బెనర్జీలో 68 మంది ఎమ్మెల్యేలు చీలిపోయి వేరే కుంపటి పెట్టుకోవటం అనేది ఇక్కడ చాలా తీవ్రమైన సమస్య తృణమూల్ కాంగ్రెస్కి. అదే స్థాయిలో 20 మంది ఎంపీలు కూడా తృణమూల్ కాంగ్రెస్ నుంచి విడిపోవటం,
పార్లమెంట్లో లోక్సభలో మేము సపరేట్గా కూర్చుంటామని చెప్పి స్పీకర్కి లెటర్ ఇవ్వడం, దాన్ని ఆమోదించడం కూడా వెంటనే జరిగింది. అదేవిధంగా రాజ్యసభ ఎంపీలు కూడా 2-3 రాజీనామా చేయడం జరిగింది. తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నటువంటి తృణమూల్ కాంగ్రెస్లో అధినేతకి ఏమి చేయాలో పాలుపోవట్లేదు. ఎందుకంటే భవిష్యత్తులో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అనేది మమతా చేతిలోంచి జారిపోతుంది. గుర్తు కానీ దాని మీద ఉన్నటువంటి ఆస్తులు కానీ అన్నీ కూడా వేరే వాళ్ళ వసూలయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. కాబట్టి ఇప్పుడు ఏమి చేయాలి అనేది ఒకటి ప్రధాన సమస్య ఎదురైంది. ఈ సందర్భంలో న్యూఢిల్లీలో జరిగినటువంటి ఇండియా కూటమి సమావేశంలో సోనియా గాంధీతో కూడా సుదీర్ఘంగా మమతా సమావేశం కావటం, అటువైపు మమతా మేనల్లుడు అభిషేక్ బెనర్జీ రాహుల్ గాంధీతో భేటీగా కావటం మనం చూసాం. ఈ సందర్భంగా తిరిగి కాంగ్రెస్లో తృణమూల్ కాంగ్రెస్ అనేది విలీనం అవుతుందా అనేది కూడా ఇక్కడ ఆలోచించాల్సిన అవసరమే. ఆ రకంగా వార్తలు కూడా వస్తున్నాయి. విలీనం అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మమతా బెనర్జీ కాడ వచ్చినటువంటి సంకట పరిస్థితి ఏంటంటే, తృణమూల్ కాంగ్రెస్ ఆమె పెంచి పెద్ద చేసినటువంటి తృణమూల్ కాంగ్రెస్ తన చేతుల్లో నుంచి జారిపోయేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనలో గెలిచినటువంటి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఇటువైపు ఉంటే వాళ్ళకే ఆ గుర్తు కానీ పార్టీకి సంబంధించిన వ్యవహారాలు కానీ అన్నీ కూడా వాళ్ళు వసూలయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ అనేది చేజాతులో జారిపోతుంది. కాబట్టి మళ్ళీ కొత్త వేదికను ఏర్పాటు చేసుకుని దాన్ని చేయలేం. కాబట్టి కాంగ్రెస్లోనే మాతృ సంస్థ అయినటువంటి కాంగ్రెస్లోనే మళ్ళీ కలిసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు ఊహాగానాలు మొదలయ్యాయి. భవిష్యత్తులో అదే జరిగేటటువంటి అవకాశం కూడా ఉంది. సోనియా గాంధీ అడిగినప్పుడు మమతా బెనర్జీ కొంత టైం కావాలని కూడా చెప్పినట్లు తెలుస్తుంది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరొక మణిహారం లాంటిది ఏంటంటే, అమరావతికి కేంద్రం ఒక వరాన్ని ఇచ్చింది. ఏంటంటే 2534 కోట్లతో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల యొక్క గృహ సముదాయాలన్నింటినీ కూడా అమరావతిలో ఏర్పాటు చేయాలని ఒక ప్రాజెక్టు కూడా అమరావతికి శాంక్షన్ చేయడం జరిగింది. ఇది ఒక రకంగా భారతదేశంలో రెండో రాజధానిగా అమరావతి అభివృద్ధి చెందడానికి దోహదపడే చర్యే. ఇప్పుడు ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కూడా కేంద్ర కార్యాలయాలకు సంబంధించి ఒక కాంప్లెక్స్ అనేది లేదు. అన్ని కేంద్ర కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండేటట్టు ఒక కాంప్లెక్స్ను తయారు చేయడానికి అమరావతికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దాదాపు 2500 కోట్లతో ఈ ప్రాజెక్టుకి అనుమతి ఇచ్చింది. ఇది పూర్తిగా కానీ అభివృద్ధి చేసినట్లయితే, అంటే ఈ కార్యాలయాలు ప్లస్ ఉద్యోగుల యొక్క నివాసాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశ రెండో రాజధానిగా కూడా భవిష్యత్తులో పేర్కొనేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇకపోతే యుద్ధం తీవ్ర రూపం. ఇజ్రాయెల్ దాడిలో లెబనాన్లో కాలిపోతున్న వాహనాలు, అమెరికా మరొకసారి ఇరాన్ మీద విరుచుకుపడింది. మరి శాంతి ఒప్పందం కుదురుతుందని రోజు ఇది ఆటంకాలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఇది ఏ రూపంలో వస్తుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇకపోతే కేంద్రం నిధులను భద్రతకు ఖర్చు చేయాలి, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను తొలగించడం సరికాదు. విశాఖపట్నంలో మాజీ సీఎం జగన్ ప్రమాద క్షతగాత్రులను పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇది ఈరోజు ప్రధాన దినపత్రికలో ముఖ్యమైన వార్తలు. నమస్కారం, ధన్యవాదాలు.